ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు ఏదైతే మనం రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ మన ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రాఫిట్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేయడం మనం సహజంగా ఆలోచిస్తుంటాం. అది కూడా మనం ఏదైతే మంచి గ్రూప్స్ నుంచో లేకపోతే మంచి క్యాపిటల్ ఉన్నటువంటి స్టాకో లేకపోతే మంచి సెక్టార్ నుంచో లేదా అద్భుతమైనటువంటి ఒక సెక్టార్ నుంచో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. యాక్చువల్గా క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అందులో మనకి మంచి ప్రాఫిట్స్ రావాలన్నది ఏమీ లేదు. యాక్చువల్గా చిన్న కంపెనీస్ కూడా వాటి యొక్క బిజినెస్ మోడల్ మనం అర్థం చేసుకుని డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ ఏదైతే రెగ్యులర్గా ఉన్నటువంటి స్టాక్స్లో అంటే రెగ్యులర్గా ఉన్న సెక్టార్స్లో కాకుండా ఒక డిఫరెంట్ వేలో కూడా వెళ్తే మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం రీసెర్చ్ చేసి అలాంటి ఏ కంపెనీస్ అలాంటి వర్క్స్ చేస్తున్నాయి, ఒక డిఫరెంట్ వేలో వర్క్ చేస్తున్నాయి, ఆ సెక్టార్కి బాగా గ్రోత్ ఉన్న సెక్టార్కి ఉన్నటువంటి కంపెనీస్కి అవి సిస్టర్ కన్సల్టెన్సీగా ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, వాటి యొక్క లాంగ్ స్టాండింగ్ ఏ విధంగా ఉంది. నేను ఇప్పుడు చెప్పే కంపెనీ 35 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నటువంటి కంపెనీ. అద్భుతమైనటువంటి రిటర్న్స్ లాస్ట్ ఇయర్ కూడా ఒక 140% అంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు 140% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీది. 35 years నుంచి ఉన్నటువంటి కంపెనీ. ఏదైతే ఒక 1000 crores క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీది. 1000 crores క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు కూడా ఏదైతే ప్రమోటర్ స్టేక్ 35 నుంచి 40% వరకు ప్రమోటర్ స్టేక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ ఒక 3% ఎఫ్ఐఎస్ ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా అమోఘంగా ఉన్నటువంటి కంపెనీది. లాస్ట్ 35 years నుంచి కూడా ఇదే బిజినెస్లోనూ ఉన్న కంపెనీది. దీని యొక్క పేరు ఏంటంటే సిలాన్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ లిమిటెడ్. సిలాన్ ఆయిల్ అని కూడా అంటారు. సిలాన్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇది ఏదైతే ఎక్స్ప్లోరేషన్ ఏదైతే సముద్రంలో ఆఫ్షోర్లో ఏదైతే ఆన్షోర్లోను దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ టెక్నాలజీని ఉపయోగించి దానికి సంబంధించిన ఆయిల్ని గ్యాస్ని కూడా ఏ విధంగా తీస్తుంది, ఇది ఏ సంస్థలో పనిచేస్తుంది అన్నదంతా కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైతే ప్రమోటర్ స్టేక్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ప్రమోటర్ స్టేక్ కూడా 30% ప్లస్ ప్రమోటర్ స్టేకు, అదేవిధంగా ఎఫ్ఐఎస్ ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంది. ఇది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ చెప్పాను మీకు 140% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. కానీ లాస్ట్ ఇయర్ ఒకసారి ఇచ్చిందా అని అనుకుంటే లాస్ట్ 3 years నుంచి కూడా సుమారుగా 67 నుంచి 70% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. యాక్చువల్గా మనకి ఏదైతే అద్భుతమైన క్యాపిటలైజేషన్ లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు కూడా 10 to 15% ఇస్తే 15% యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే అద్భుతం అండి. మనకు మంచి రిటర్న్ వచ్చినట్టుగానే మనం భావిస్తూ ఉంటాం. అలాంటిది మనం కాస్త సెర్చ్ చేసి కాస్త రీసెర్చ్ చేసి ఇలాంటి టెక్నాలజీ ఓరియంటెడ్లోని మంచి ఎర్నింగ్ చేస్తున్నటువంటి కంపెనీస్ని ఇది టెక్నాలజీ ఓరియంటెడ్లో ఇది చేసే బిజినెస్ ఏంటి, సముద్ర గర్భంలోంచి ఆయిల్స్ని తీయడానికి ఉపయోగించే టెక్నాలజీని వీళ్ళు సప్లై చేసి దాంట్లో ఒక యూనిక్ పొజిషన్స్ లాస్ట్ 35 years నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. అద్భుతమైనటువంటి రిటర్న్స్ చేస్తున్నటువంటి కంపెనీ. లాస్ట్ 5 years నుంచి కూడా వీళ్ళ రెవెన్యూ మోడల్ ఏ విధంగా చూసుకుంటే ఏదైతే 77 crores దగ్గర నుంచి 117 crores వరకు కూడా మార్కెట్లో స్లోగా ఇంప్రూవ్ చేసుకుని రెవెన్యూ ఇంప్రూవ్ చేసుకున్నటువంటి కంపెనీది. లాస్ట్ ఇయర్ 140% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇవ్వడే కాకుండా లాస్ట్ 3 years నుంచి కూడా అబౌవ్ 70% మార్కెట్ ఇస్తున్నాను. అంటే లాస్ట్ 3 years నుంచి అంటే లాస్ట్ 5 years నుంచి కూడా 30%కి ఎక్కడ తగ్గకుండా మార్కెట్లో క్యాపిటలైజేషన్తో మనకి ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. వీళ్ళు ఏదైతే 46 kilometers ఏదైతే ఏకర్స్ ఏరియాలో ఉన్నారో అదేవిధంగా 35 years నుంచి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. 1985 నుంచి కూడా వీళ్ళు ఇదే ఫీల్డ్లో ఉన్నారు. అదేవిధంగా డిస్కవర్ ఇన్ 3 areasలో వీళ్ళకి డిస్కవర్ ఉన్నది. అదేవిధంగా పొటెన్షియల్గా 3 areasలో వర్క్ చేస్తున్నారు. 100% ఆపరేటింగ్ అండ్ ద పార్టిసిపేటింగ్ ఇన్ ద ఏరియాస్ 100% ఇలా వర్క్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ 3 areasలో కూడా ఎక్కడెక్కడ వీళ్ళకి ఎంత ఏరియాలో ఎలా వర్క్ చేస్తారు అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా ఇది మొత్తం కంపెనీ అంతా కూడా ఏదైతే సముద్రంలో ఏదైతే సీలో గుజరాత్ బేస్ మీదే వర్క్ చేస్తుంది ఇదంతా కూడాను. దీనికి సంబంధించినటువంటి సూరత్లో దీనికి ఆఫీస్ కానీ దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఉంది. దీనికి సంబంధించిన రెవెన్యూ మోడల్ ఏంటనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను డీటెయిల్గా. రెవెన్యూ స్ప్లిట్ ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ నుంచి 84%, అదేవిధంగా గ్యాస్ నుంచి 16% కూడా రెవెన్యూ వీళ్ళకి ఉంది. అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ దానికి సంబంధించిన అన్ని కూడా 3 onshore ఏదైతే కాంట్రాక్ట్ ఏరియాస్ ఉందో ఆ 3 onshore కాంట్రాక్ట్ ఏరియాస్ కూడా గుజరాత్లోనే ఉన్నది. 100% పార్టిసిపేటింగ్ ఇన్ ఏదైతే ఇంట్రెస్టెడ్ ఇన్ ద బాల్కోల్, అదేవిధంగా లోహార్, అదేవిధంగా కర్జియాన్ ఈ 3 places కూడా వీళ్ళకి డీటెయిల్గా ఉంది. వీళ్ళు ఏ ఏరియాలో ఎంత చేస్తున్నారో వాళ్ళకి ఏ కెపాసిటీ ఉన్నది అంతా కూడా
ఆ ఏదైతే కరెంట్ ప్రాజెక్ట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా ఇస్తున్నాను. బార్కోల్ ఫీల్డ్లో ఏదైతే మనకి 100% పార్టిసిపేషన్ ఏ విధంగా చేస్తుంది, అదేవిధంగా లోహార్ ఫీల్డ్లోను ఏ విధంగా 100% ఓనర్షిప్ ఏ విధంగా చేస్తుంది, అదేవిధంగా కరిజియాన్ ఫీల్డ్లోను కూడా సిలాన్ యాజ్ అన్ 100% ఓనర్షిప్తో ఏ విధంగా చేస్తుంది, దాని యొక్క ఏరియాస్ దాని యొక్క లెంత్ కూడా అంత ఇక్కడ ఇచ్చాను. పిక్చరైజేషన్తో కూడా నేను నెక్స్ట్ దీన్ని డీటెయిల్గా మీకు ఇక్కడ చూపించబోతున్నాను. అదేవిధంగా న్యూ కాంట్రాక్ట్స్ ఏదైతే మనకు ఒక న్యూ కాంట్రాక్ట్స్ ఏమేమి వచ్చినాయి గవర్నమెంట్ నుంచి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా ద కంపెనీ హెస్ సైన్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద షేరింగ్ కాంట్రాక్ట్ ఆఫ్ ద పిఎస్సిస్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్న గవర్నమెంట్ కంపెనీస్తో ఏ విధమైనటువంటి సైనింగ్ అయింది అన్నది అంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ యొక్క వీటి యొక్క రిగ్సెట్స్ కానీ దీనికి సంబంధించినటువంటి ప్లేసెస్ కానీ ఏ విధంగా ఉన్నాయి అన్నది అంతా కూడా డీటెయిల్గా చూపించడే కాకుండా వీళ్ళు ఏదైతే ఇండియాలో ఏదైతే 3 ప్లేసెస్లో ఏదైతే ఉన్నారో బార్కోల్లో వీళ్ళకి ఏరియా ఎంత స్క్వేర్ ఫీట్లో చేస్తున్నారు, ఎంత స్క్వేర్ మీటర్స్లో చేస్తారు, వీళ్ళ యొక్క 100% పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, నేను అసెట్ లొకేషన్ గుజరాత్లో నీరు అహ్మదాబాద్ దగ్గర ఎలా ఉంది ఏంటన్నది అంతా కూడా నేను ఏదైతే బార్కోల్ దానికి సంబంధించిన నెక్స్ట్ లోహార్ దానికి సంబంధించిన దాంట్లో కూడా డీటెయిల్గా మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా 3 ప్లేసెస్లో అది కూడా గుజరాత్లోనే వీళ్ళు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు, అదేవిధంగా లాస్ట్ది ఏదైతే థర్డ్ ప్లేస్ ఏదైతే ఉందో కర్జియాన్ ఏదైతే ఉందో అది కూడా ఏదైతే కర్జియాన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఒక ఎంటైర్లీ డిఫరెంట్ బిజినెస్ ఇది యాక్చువల్గా ఏదైతే ఓఎన్జీసీ లాంటి సంస్థలకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ తీసే సంస్థలకి వీళ్ళ టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళు వర్క్ చేస్తారు. దాని వర్క్ తగ్గించిన దాంట్లో 35 years ఎక్స్పీరియన్స్ ఉన్నది వీళ్ళు దానికి సంబంధించిన దాంట్లో 3 ఏరియాల్లో కూడా వీళ్ళు ఓన్గా వాళ్ళు తీసుకునే వాళ్ళకి గవర్నమెంట్ దాన్ని సప్లై చేస్తూ ఉంటారు. దీనికి ఎందుకు బై చేయాలన్న దాంట్లో నేను ఇక్కడ మీకు డీటెయిల్డ్గా ఏదైతే ఫండమెంటల్గా అంతా కూడా ఎక్సలెంట్గా ఉన్నది, అదేవిధంగా ఏదైతే లాస్ట్ 4 అది ప్రాఫిటబుల్గా లాస్ట్ 4 years నుంచి కూడా ప్రాఫిటబుల్గా ప్రతి క్వార్టర్ అండ్ క్వార్టర్ 12 quarters నుంచి కూడా ఆ రెవెన్యూ మోడల్ అంతా కూడా ఎక్స్ట్రాడనరీగా ఉన్నది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి టెక్నికల్గా హెల్తీగా ఉన్నది. దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ కూడా లాస్ట్ 3 years నుంచి కూడా అద్భుతంగా ఉందని మనకి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది ఎందుకు బై చేయాలన్న దాంట్లో ఇన్ డీటెయిల్గా ఉన్నది. అట్ ద సేమ్ టైం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మార్కెట్లో ఒక అసెండింగ్ ఆర్డర్లో స్టాక్ ఏదైతే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడాను దాంట్లో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లో మంచి ప్రైస్ తోటి మంచి అఫోర్డబుల్ ప్రైస్ తోటి హ్యాపీగా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్ ఇది. ఏదైతే సిలాన్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో వెబ్సైట్ సిలాన్ ఆయిల్ అన్న దాంట్లో ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రెవెన్యూ మోడల్స్ మనం అంతా కూడా డీటెయిల్గా చూసాం. వీళ్ళు ఎక్కడున్నా సరే 100% పార్టిసిపేషన్ తోటి వీళ్ళు డీటెయిల్గా వర్క్ చేస్తున్నారు. 100% ఎక్స్ట్రాడనరీ ప్రాఫిట్స్ని కూడా తీసుకుంటున్నారు. క్వార్టర్ అండ్ క్వార్టర్ అద్భుతమైన ప్రాఫిట్స్ ఇవ్వడమే కాకుండా మనకి కంపెనీ చిన్నదైనప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఒక బిజినెస్ మోడల్ కానీ వీళ్ళ యొక్క రెవెన్యూ మోడల్ కానీ వీళ్ళ యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, పబ్లిక్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, స్లోగా దీంట్లో ఏదైతే ఎఫ్ఐఎస్ ఎంటర్ అయ్యారో ఏదైతే ఎఫ్ఐఎస్ మార్కెట్లో బిజినెస్ బాగుండి దాని యొక్క రెవెన్యూ బాగుంటే ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంటారు. ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ ప్రమోటర్ స్టేక్ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఇయర్ ఆన్ ఇయర్ కంటిన్యూ చేస్తూ రెవెన్యూ గ్రోత్ కూడా పెంచుకున్నటువంటి ఒక అద్భుతమైన స్టాకు. ఇలాంటి స్టాక్స్లో కూడా మీరు కూడా రీసెర్చ్ చేసి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఇలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మీ యొక్క పోర్ట్ఫోలియో హెల్తీగానే వెల్తీగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.